सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 26వ శ్లోకం. ఏకమేవాద్వితీయం సత్ ఇత్తమత్ర తు కేచన విఫ్ఫలా అసదేవేదం పురాసీదిత్యవర్ణయన్. ఇంతవరకు విద్యారణ్యుల వారు మనకు భూతగుణ కథనం చేశారు. పంచభూతాలకు ఏ గుణాలు ఉంటాయి అనే విషయము, అదేవిధంగా జ్ఞానేంద్రియాలు వాటి యొక్క స్థానము, కర్మేంద్రియాలు వాటి యొక్క స్థానము, తర్వాత మనస్సు గురించి వివరించారు. దాని తర్వాత ఈ సర్వే ఇంద్రియాలకి ఇవన్నీ కూడా భూత వికారాలే అని చెప్పారు. పంచభూత వికారములు అంటే మార్పు, పంచభూతాలు మార్పు చెందడమే పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు అని అర్థం. వికారం అంటే మార్పు. మనకు ఇవి పంచభూతాలుగా అనిపించదు. ఎందుకంటే పెరుగు పాలుగా కనపడుతుందా? కనపడదు కదా. పాలు పెరుగుగా మారింది, మారిన తర్వాత పాలు కనిపించవు. అదేవిధంగా పంచభూతాలు మన చెవులు, శబ్ద ఇంద్రియం, శ్రోత్ర ఇంద్రియం, చక్షురింద్రియం, ఇట్లా అనేక ఇంద్రియాలుగా మారిన తర్వాత ఇది పంచభూతాల వికారం అని చెప్పి మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది అంటే శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అది తెలుసుకోవడం మనిషికి ప్రథమ కర్తవ్యం. మనిషి మాత్రమే తెలుసుకోగలడు, పశుపక్షులు తెలుసుకోలేవు. ఇంకా మనిషి కూడా తెలుసుకోకపోతే వాడు ఒక పశువుతో సమానం, పక్షితో సమానం అవుతాడు అని అంటుంది శాస్త్రం. ఇప్పుడు ఈ మహావాక్యం అంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే పదాల్లో, వాక్యంలో ఇదం అనే దానికి ఇంతవరకు చెప్పారు. ఇదం అంటే ఈ ప్రపంచము. ఈ ప్రపంచం అంటే ఏమిటయ్యా అంటే ఏం లేదు నాయన, పంచభూతాలు, పంచభూతాలతో చేయబడిన ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఇదం అనే మాట కిందికి వచ్చేస్తాయి అంతే. అది అంత వివరణ ఉంటుంది ప్రకరణ గ్రంథాల్లో. ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఇదం అంటే దానికి వివరణ ఏమి ఉండదు. ఇప్పుడు ప్రకరణ గ్రంథం చదవడం వలన ఎంత ప్రయోజనం ఉంటుందనేది ఈ ఒక్క పదం వల్ల మనం తెలుసుకోవచ్చు. ఇదం అంటే ఇదంతా, ఇదంతా అంటే ఏదంతా? ఈ ప్రపంచం అంతా. దీని సంగతి ఏమిటి అంటే ఇంతవరకు మనం చూసాం 26వ శ్లోకం వరకు. తర్వాత ఆ వాక్యంలో ఛాందోగ్యోపనిషత్తులో మరొక వాక్యం ఉంది, మరొక పదం ఉంది, సత్ ఏవ అన్నారు. ఈ సత్ అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సత్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. ఈ యొక్క శృతి వాక్యము మనకు ఇది సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనటువంటిది అని చెప్పారు ఇంతవరకు. ఒక చెట్టులో దానికి ఒకే చెట్టులో ఆకులు, ఫలాలు, వృక్షం ఇవన్నీ ఉంటే అది స్వగత భేదం అన్నాం. అటువంటి భేదం లేదు ఆత్మలో, సత్తులో. సత్ అంటే ఉనికి, ఉనికి అంటే ఆత్మ, ఎప్పుడూ ఉండే ఉనికి. దానికి రూపం లేదు, నిరాకారము.
అది మనకు స్వగత భేదము లేనటువంటిది అని తెలుసుకో. ఎలాగైతే చెట్టులో స్వగత భేదం ఉంటుందో దాంట్లోనే భేదాలు ఉన్నాయి. ఆకు పండు కాదు, పండు శాఖ కాదు, శాఖ విత్తనం కాదు, అట్లా అన్నమాట. అదేవిధంగా సజాతీయ భేదం కూడా లేదు. చెట్టుకి వేరే భేదం ఉంటుంది. కొబ్బరి చెట్టుకి మామిడి చెట్టుకి భేదం ఉన్నట్లుగా ఒక ఆత్మకి వేరొక ఆత్మకి భేదం ఉంటుందా అంటే రెండవ ఆత్మ లేదు కదా. లేనప్పుడు భేదం ఎట్లా ఉంటుంది? కనుక సజాతీయ భేదము లేదు, స్వగత భేదం లేదని చెప్పారు, సజాతీయ భేదము లేదని చెప్పారు. ఎక్కడ చెప్పారు అని అంటే మనం క్రిందటి 2-3 శ్లోకాల్లో చూసాం. వృక్షస్య స్వగతో భేద అనే శ్లోకంలో మనకు చెప్పారు. విజాతీయ భేదం కూడా లేదు. విజాతీయం అంటే ఇప్పుడు చెట్టు జంతువు వేరు. చెట్టు జాతి వృక్ష జాతి, జంతువు జంతు జాతి. కనుక వేరే జాతి, మనుష్య జాతి, పశు జాతి, కీటక జాతి, ఇవన్నీ జాతి భేదం అంటారు. ఈ జాతి భేదం కూడా లేదు ఆత్మలో. ఎందుకంటే మరొక ఆత్మ లేదు కనుక, లేక వేరైన ఆత్మ కంటే వేరైనది నిజంగా లేదు కనుక విజాతీయ భేదం కూడా లేదు అన్నారు. సరేనండి, ఇన్ని భేదాలు లేనటువంటి ఆత్మ దాని విషయం ఏమిటండి అంటే పూర్వపక్షిని మనకు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏమిటి పూర్వపక్షి అంటే బౌద్ధ మతం, మాధ్యమిక బౌద్ధ మతం. సత్తు ఏమిటయ్యా అంటే వాళ్ళు ఏం చెప్పారు? దీనికి నామరూపాలు లేకపోతే మనం తెలుసుకోలేము కనుక ఇది శూన్యమని చెప్పేశారు వాళ్ళు. అది మనకిప్పుడు 26 నుంచి చెబుతూ ఈ ఆత్మ రూపం లేనటువంటిది కనుక వీళ్ళు ఏ కన్క్లూషన్కి వచ్చారు? బౌద్ధుల్లో 4 రకాలని చెప్పాను. ఒకే బుద్ధ మతం 4 శాఖలుగా విభజింపబడింది. భేదాభిప్రాయాలు ఉన్నాయి ఒకళ్ళకి. కనుక ఈ సత్ అనేది శూన్యం అని చెప్తాడు. ఇప్పుడు 26వ శ్లోకం మనం చూసాం. దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఏమన్నారు ఈ మాధ్యమిక బౌద్ధులు అంటే? శూన్యవాదులు శూన్యమే అంతా అంటాడు. శూన్యమే, ఏమీ లేదు, అసలు ఆత్మ అనేది లేదు, అంతా శూన్యమే ఉన్నది అంటాడు. ఆయనకి ప్రమాణం ఏమిటి అట్లా చెప్పడానికి అంటే అదే ఛాందోగ్యోపనిషత్తు తీసుకొని చెప్తాడు. ఆ ఛాందోగ్యోపనిషత్తులో తైత్రీయోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఇవన్నీ తీసుకొని అసదేవ అగ్రే ఆసీత్, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్కి దానికి ముందు వెనకాల అక్కడ అసత్ అని ఒక పదం వస్తుంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని తైత్రీయోపనిషత్తులోది తీసుకుంటాడు. తీసుకొని ఈ అసత్ ఏ ఉన్నది అంటే, అసత్ అంటే ఏమిటి? ఏమీ లేకపోవడం. సత్ అంటే ఉండడం, అసత్ అంటే లేకపోవడం. లేకపోవడం అంటే ఏమిటి అర్థం? శూన్యం అనే కదా అర్థం. కనుక అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తే చెప్పిందండి, కనుక అంతా శూన్యమే అంటాడు. మనకు కూడా ఆహా బౌద్ధ మతం కరెక్టే, సరిగ్గా చెప్పారు అని అనుకుంటాం మనం. బౌద్ధ మతంలో చాలా విలువలు ఉన్నాయి, వాల్యూస్ చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళ సిద్ధాంతము హిందూ ధర్మానికి వ్యతిరేకం. హిందూ ధర్మం అంటే వైదిక ధర్మం, సనాతన ధర్మం. దీనికి వ్యతిరేకమైనటువంటిది బౌద్ధ సిద్ధాంతం. విలువలు చెప్పినప్పటికీ విలువలు చెప్పినంత మాత్రాన సిద్ధాంతాన్ని ఒప్పుకోలేం కదా. సరి అయినది కాకపోతే దాన్ని కూడా నిరాకరించాల్సిందే. వాళ్ళు శూన్యం అంటాడు. మరి మనం ఎట్లా నిరాకరించామంటే, సూక్ష్మంగా చెప్పానంటే అంతా శూన్యం అనేవాడు ఉన్నాడా లేదా? అంతా శూన్యమే అనేటటువంటి మాధ్యమిక బౌద్ధుడు ఉన్నాడా లేదా? వాడు ఉన్నప్పుడు అంతా శూన్యం ఎట్లా అవుతుంది? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చాలాసార్లు మీకు. ఒక గదిలోకి వచ్చిన తర్వాత, హాల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తాం? ఎవ్వరూ లేరండి హాల్లో, నేను ఒక్కదాన్ని ఉన్నానని చెప్పాం. ఎవ్వరూ లేరండి అంటాం. ఎవ్వరూ లేరండి, శూన్యంగా ఉంది అంటాం.
ఎవ్వరూ లేరు, శూన్యంగా ఉందని ఎవరు చెప్తున్నది? నువ్వు ఉన్నావు కదా. శూన్యాన్ని తెలుసుకుంటున్నటువంటి నువ్వు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? హాల్లో ఎవ్వరూ లేరు అనటం అది కరెక్ట్ అయిన స్టేట్మెంటా? మీరే ఆలోచించండి. మనం కూడా చెప్తుంటాం ఎన్నోసార్లు ఆ మాటని. అది సరి అయిన మాట, అది తప్పు మాట. తప్పు. ఎందుకని? హాల్లో ఎవరూ లేరండి అనే విషయం నీకు తెలుస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా హాల్లో, ఉంటేనే కదా నీకు తెలిసింది. అంటే నువ్వు ఉన్నప్పుడు ఎవరూ లేరు అని ఎట్లా అనగలవు? ఇది చిన్న ఎగ్జాంపుల్. కాస్త బుద్ధి ఉపయోగిస్తే, సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళకే వేదాంతం అర్థమవుతుంది. బౌద్ధులకి సూక్ష్మ బుద్ధి లేదు, వాళ్ళకి మందబుద్ధి ఉంటే. సూక్ష్మ బుద్ధి ఉంటే శూన్యం అని ఎందుకంటాడు? ఈ చిన్న విషయం వాడికి తెలియదా? హాల్లో నేను తప్ప ఎవరూ లేరండి అని అనాలి. హాల్లో ఆ పెద్ద హాల్ అంటాం, ఇంగ్లీష్లో హాల్ అంటారు, తెలుగులో కూడా హాల్ అంటారు. ఆ పెద్ద గదిలో నేను తప్ప ఎవ్వరూ లేరండి అని అంటాం. మనకు సగం ఇంగ్లీషు సగం తెలుగు అయిపోయినాం మనం చివరికి. హాల్ అనే పదం తెలుగు పదం కాదు. అన్నిటికీ ఇప్పుడు ఏది ఇంగ్లీషో ఏది తెలుగో తెలియనటువంటి స్థితిలో ఉన్నాం మనం అందరం. హాల్లో ఎవరూ లేరండి అనేది తప్పు మాట. నేను తప్ప ఎవరూ లేరనేటువంటిది సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు చెప్పే మాట. కనుక వేదాంతులైనటువంటి మనం ఏం చెప్తామంటే, ఆత్మ తప్ప మరేదీ లేదు అని చెప్పాలి. శూన్యాన్ని తెలుసుకుంటున్నటువంటి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా బౌద్ధ మత అనుయాయి, నువ్వేం చెప్తున్నావు? శూన్యమే అన్నావు. శూన్యం అని చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. అప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? ఇది శూన్యం అని చెప్పేవాడు బౌద్ధుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? శూన్యం అంటే ఏమీ లేకపోవడం. ఏమీ లేదు అని చెప్పేవాడు ఒకడు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? ఇది మన ఆర్గ్యుమెంట్. ఆచార్యులందరూ ఈ ఆర్గ్యుమెంట్ని అన్ని గ్రంథాల్లో రాస్తారు. ఇది ఒక ఆర్గ్యుమెంట్. అక్కడ ఇది చెప్పలేదు ఇక్కడ, కానీ మీకు తెలియజేస్తున్నాను. మనం అనేక ఉపనిషత్తుల్లో కూడా చూసాం ఇది. కనుక అసద్వా ఇదమగ్రాసీత్ అనేటువంటిది తీసుకుంటాడు ప్రమాణంగా, తప్పుగా అర్థం చేసుకున్నాడు. బృహదారణ్యకంలో కూడా నైవేహ కించిత్ అగ్రే ఆసీత్, మొదట్లో సృష్టి ఆరంభంలో ఏమీ లేదు అని బృహదారణ్యకంలో కూడా కోట్ చేస్తాడు. ఈ మంత్రాల ఆధారంగా చేసుకొని అసత్తే ఉన్నది, శూన్యమే ఉన్నది అంటాడు. అర్థమైందా? ఇలా అన్నప్పుడు ఛాందోగ్య ఉపనిషత్తుకి తెలుసు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, బౌద్ధులు లాంటి వాళ్ళు అందరు వస్తారు, రాబోయే కాలంలో విపరీతాలన్నీ జరగబోతున్నాయి అని చెప్పి ఛాందోగ్యం చాలా జాగ్రత్త పడింది అప్పుడే. ఉపనిషత్తులు తెలుసు ఎట్లాంటి మూర్ఖులు పుడతారో రాబోయే కాలంలో. ఆ మూర్ఖులందరికీ కూడా సమాధానం ఇవ్వాలి కనుక ముందుగానే ఉపనిషత్తు చెప్తుంది. 6:2:1 ఛాందోగ్యంలో నెంబర్ నోట్ చేసుకోండి. 6 అధ్యాయం 2వ ఖండంలో 1వ మంత్రం. ఆ ప్రశ్నను లేవదీసి సమాధానం కూడా ఉపనిషత్తే చెప్తుంది. ఎందుకంటే వేదము ఉపనిషత్తు భగవంతుడి చేత చెప్పబడింది. భగవంతుడికి తెలుసు ఎటువంటి మనస్తత్వాలు, మూర్ఖత, అజ్ఞానంతో మనుషులు పుడతారు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయని తెలుసు. అందుకనే మన ఉపనిషత్తుల్లో అన్నిటికీ సమాధానాలు చెప్పబడినాయి. అదేవిధంగా ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది అని చెప్పి, శుద్ధ సత్ లేక బ్రహ్మము వ్యవహారానికి అందదు. వీళ్ళు ఎందుకు ఇట్లా తప్పుగా అర్థం చేసుకుంటారనే విషయానికి కారణం చెప్పింది ఉపనిషత్తు. ఈ యొక్క వేదాంతం అర్థం చేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి ఉండాలి, చాలా చాలా అధికారం ఉండాలి అర్థం చేసుకోవడానికి. అట్లా అధికారం లేనటువంటి వాళ్ళు మరి బౌద్ధులు, స్థూల బుద్ధి వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చోట బుద్ధుడి బొమ్మ చూపించడం. చాలామందికి బుద్ధుడి బొమ్మ పెట్టుకోవడం ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే రాముడు, కృష్ణుడు పెట్టుకుంటే ఎవరికి కోపం వస్తుందో, అందుకని బుద్ధుడిని పెట్టుకుంటారు ప్రతి చోట. ఆయన చెప్పిన సిద్ధాంతము మరి ఆయన చెప్పాడో లేదో, ఆయన శిష్యులు మాత్రం చెప్పి వేదానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా ప్రచారం చేస్తే వేద బాహ్యులని
వాళ్ళని ఆరాధిస్తున్నారు జనం ఈ రోజుల్లో. కనుక ఎటువంటి మూర్ఖత వస్తుందో అప్పుడప్పుడే ఆచార్యులందరూ కూడా వాళ్ళ యొక్క దూరదృష్టితో ఆలోచించారు అప్పుడే. అది అందుకని తద్ధైకమాహు అసదేవ అగ్రమాసీత్ అని చెప్పి అప్పుడే చెప్పబడింది ఛాందోగోపనిషత్తులో. తద్ధేకమాహు అసదేవ అగ్రే ఆసీత్ ఇలా చెప్పబోతారు. రాబోయే కాలంలో అసత్తే ఉన్నది, ఒక్కటే ఉన్నది అని చెప్పి కూడా చెప్తారు అని ఉపనిషత్తే చెప్పేసింది. ఆ విషయాన్ని మనకు ఇక్కడ చెప్తున్నారు. ఏకమేవాద్వితీయం సత్ యుద్ధం అత్ర తు కేచన అన్నారు 26వ శ్లోకంలో మొదటి లైన్లో చూడండి. ఏకమేవాద్వితీయం అనేటటువంటిది మన వాక్యం. ఒక్కటే అద్వితీయమైన బ్రహ్మ ఉన్నది, అది సత్ అన్నాం. భేదత్రయ శూన్యమైన అని అర్థం. ఏకమేవ అంటే భేదత్రయం. ఏ భేదం? సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనటువంటి అటువంటి సత్వస్తువు ఇత్థం సిద్ధం, సత్సిద్ధం. ఇత్థం కాదు, సిద్ధం. తీ కింద సకారం ఉంది కదా, సత్సిద్ధం. సిద్ధం అంటే శాస్త్ర అనుభవ యుక్తి ద్వారా, శాస్త్ర ప్రమాణము అనుభవ యుక్తి వీటి ద్వారా సిద్ధమైనటువంటిది మనకు. అత్ర అంటే ఈ విషయాన్ని గురించి. విహ్వలాహ అంటే దిగ్భ్రమ చెందారు బౌద్ధుల్లాంటి వాళ్ళు, బౌద్ధులు ఇంకా కొంతమంది. విహ్వలాహ అంటే దిగ్భ్రమ చెందారు అంటే తడబడ్డారని అర్థం. తడబడ్డాడంటే ఏమిటి అర్థం? కింద పడ్డాడని అర్థం. తడబడటం అంటే దాదాపు కింద పడ్డట్టే, కింద పడినట్లే. అట్లా వీళ్ళు కూడా అర్థం చేసుకోవడంలో తడబడ్డారు అంటారు. కేచిత్ అంటే కొంతమంది బౌద్ధుల్లాంటి వాళ్ళు ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించలేక భ్రాంతి చెంది, విఫలాహ అంటే భ్రాంతి చెందడం, భ్రాంతి చెంది యథార్థమైనటువంటి సత్తుని గ్రహించలేనటువంటి కొంతమంది బౌద్ధులు. ఇదం ఈ ప్రపంచము పురా అసదేవేదం అని ఉన్నది చూడండి. అసద్ ఏవ ఇదం. అసద్ ఏవ ఇదం అంటే ఈ ప్రపంచము. ఇదం ఈ ప్రపంచము. పురా సృష్టికి పూర్వము, సృష్టికి పూర్వము. అసత్ ఏవ. అసత్ ఏవంటే అసత్ పదార్థముగా ఉన్నది, అంటే లేకుండా ఉన్నది, లేదు అని అర్థం. అసత్ అంటే లేదు అని అర్థం, శూన్యం అని అర్థం. ఇంకొక భాషలో చెప్పాలంటే శూన్యము. అసత్ శూన్యము. పురా సృష్టికి పూర్వము అసదేవ అసత్ పదార్థముగానే ఆసీత్ ఇది అంటే ఉన్నదని, ఉండేదని అంటే లేకుండా ఉండేదని. ఈ సృష్టి జగత్తంతా శూన్యంగా ఉంది, శూన్యమే అంతా. అవర్ణయన్. అవర్ణయ అంటే చెప్పారు అని అర్థం. అవర్ణయ అంటే నిర్ణయించారు వాళ్ళు బౌద్ధులు ఈ విధంగా. చదువుకోని వాడికి ఏం తెలీదు, చదువుకున్న వాడికి శాస్త్రం చదువుకుంటే తెలుస్తుంది. బౌద్ధ మతంలో ఇట్లా చెప్పబడింది. మాధ్యందిన శాఖ శూన్యవాది బౌద్ధుడు ఈ విధంగా చెప్పారు, నిర్ణయించారు, తప్పుగా నిర్ణయించుకున్నారు అని అర్థం. ఇప్పుడు 27వ శ్లోకాన్ని చూస్తాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. 27వ శ్లోకం. మగ్నస్యాబ్దౌ యథాక్షాణీ విహ్వలాని తథాస్యధీః అఖండైకరసం శ్రుత్వా నిష్ప్రచారాభిభేత్యతః. అబ్దౌ మగ్నస్య ఎలా విభ్రమ చెందారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ఎలా విభ్రమ చెందారు అంటే ఈ విధంగా అన్నారు. ఏ విధంగా అంటే నీళ్ళల్లోకి దిగుతాడు లోపలికి,
దిగిన వాడికి కళ్ళు కనపడవు, కళ్ళల్లోకి నీళ్లు పోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఏముంది కనపడదు. అందుకనే స్విమ్మింగ్ చేసేవాళ్ళు కళ్ళకి ఇవి పెట్టుకుంటారు, అటువంటి గ్లాసులు పెట్టుకొని నీళ్ళల్లోకి దిగుతారు. మామూలుగా దిగామంటే కళ్ళు ఏమీ కనపడదు కళ్ళకి. అట్లా కళ్ళు కనపడకుండా నీళ్ళల్లో ఆ, తడబడుతుంటాడు ఒకడు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు కూడా అబ్ధౌ సముద్రంలో మగ్నస్య మునిగినటువంటి వాడికి వాని యొక్క మగ్నస్య అంటే నీళ్ళల్లో మునిగిన వాని యొక్క కళ్ళు అక్షాణి అంటే ఇంద్రియాలు. చెవులు పనిచేయవు, చెవుల్లోకి నీళ్లు పోతాయి, ముక్కుల్లోకి నీళ్లు పోతాయి, కళ్ళల్లోకి నీళ్లు పోతాయి. అందుకని అక్షాణి అంటే కళ్ళు మొదలైన. యథా ఎలాగైతే, ఏ విధంగానైతే విఫలాని అంటే మనిషి దాదాపు బెదిరిపోతాడు. నీళ్ళల్లో సడన్గా పడి లోపలికి పోయినాడు అనుకోండి, బెదిరిపోతాడు, భయపడతాడు, అది దిగ్భ్రమ చెందుతాడు, భయపడతాడు. తథా అదేవిధంగా అస్య ధీహి, అస్య ధీహి అంటే ఈ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వీళ్ళ యొక్క బుద్ధి కూడా తథా అట్లాగే అస్య ఈ అసద్వాది యొక్క, వీళ్ళే కదా శూన్యాన్ని గురించి చెప్తున్నది, ఈ అసద్వాది యొక్క మాధ్యమికుని యొక్క ధీహి బుద్ధి అఖండైక రసం, సర్వభేద శూన్యమైనటువంటి ఆత్మ, సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనటువంటి అఖండ ఏకరసం, ఒక్కటే అయినటువంటి ఆత్మ, ఏకరస స్వరూపమైనటువంటి బ్రహ్మము. శ్రుత్వా అంటే విని, అంటే విని, శ్రుత్వా విని తెలుసుకొని, నిష్ప్రచారాహ అక్కడ సంచారహీనం అన్నమాట. సముద్రంలో పడిన తర్వాత వాడికి ఇంకేం తెలియదు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా సంచార విహీనమైనటువంటి వాళ్ళు కూడా స్తబ్దులైపోయినారు. బ్రహ్మము కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే నిర్గుణమైనటువంటి బ్రహ్మము వాళ్ళకి తెలియదు. ఆ బ్రహ్మము నామరూపాలు లేనటువంటి వ్యవహార యోగ్యము కానటువంటి శుద్ధ బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మం అంటే సత్, శుద్ధ సత్ అని అర్థం. శుద్ధ సత్ అంటే శుద్ధ సత్, ప్యూర్ బ్రహ్మన్ అంటారంటే నిరూపాధిక బ్రహ్మం అని అర్థం. నామరూపాలతో కూడినటువంటి బ్రహ్మము సత్ అని అర్థం. నామరూపాలతో కూడినటువంటి సత్తుని చూసి తెలుసుకో, దాన్ని గురించి వింటే బిభేతి అతః భయమును పొందుతారు. బిభేతి ఆ బ్రహ్మము నుండి భయపడతారు. నామరూపాలు లేనటువంటి బ్రహ్మని గురించి తెలుసుకోలేక భయపడతారు. ఎందుకండి ఆ బ్రహ్మానికి దీనికి ఏమిటి సంబంధం, ఎందుకు భయపడతారంటే భయపడతారు. భయపడటం ఎందుకని అంటే ఉదరమంతరం కురుతే అధతస్య భయం భవతి అని ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తుల్లో తైత్రీయోపనిషత్తులో కూడా చెప్పబడింది. ద్వితీయాద్వై భయం భవతి అని తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. రెండవది ఏదైనా ఉంటే భయం ఉంటుంది. మరి కిమహగుం సాధునా కరవం కిమహగుం పాపమకరవమితి, తర్వాత దిగులు పడుతూ బాధపడుతూ నేను ఇట్లా ఎందుకు చేశాను, అట్లా ఎందుకు చేయలేదు అని బాధపడుతుంటాడు. ద్వితీయాద్వై భయం భవతి, ఉదరమంతరం కురుతే అథతస్య భయం భవతి అని ఇవన్నీ మనం చూసాం ఉపనిషత్తుల్లో. కనుక యథార్థంగా ఉపనిషత్ అర్థాన్ని గ్రహింపలేకపోవడమే వాళ్ళ భయానికి కారణం. ఇంకా విషయం చెప్పాలంటే ఎందుకు భయపడతారండి అంటే, అసలు ఈ నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే అహంకారం వదిలిపెట్టాలి. నేను అనేటటువంటి అహంకారాన్ని వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టలేరు మానవులు. సహజంగా నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టలేడు, తను నేను అనే అభిమానాన్ని వదిలిపెట్టలేడు. ఆత్మజ్ఞానం కావాలి అంటే నేను అనే అభిమానం వదిలిపెడితే తప్ప రాదు. శరీరం మీద కావచ్చు,
ఇంటి మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, ఈ అభిమానం ఉన్నంత వరకు వాళ్ళకి జ్ఞానం రాదు. అహంకారం వదలాలంటే చాలా కష్టం అందరికీ. అది వదిలితే ఎట్లండి అంటారు. వదలాలంటే ఎట్లండి కూడా కాదు, అసలు వదలరు. అంత అభిమానం ఉంటుంది మనిషికి. అహంకారం అనేటువంటిది గర్వం అని కాదు ఇక్కడ, నేను అనేటువంటి అభిమానం. అది వదిలితే తప్ప నువ్వు ఇక్కడికి రాలేవు అంటుంది శాస్త్రం. అది నేను వదలలేను అంటాడు వీడు. ఎలాగైతే చక్కెర రుచి చూస్తాను అని చక్కెరగా ఉండరా అంటే, నేను చక్కెరనైపోతే, చక్కెర అంటే పంచదార, పంచదారని అందరూ రుచి చూడటానికి ఇష్టపడతారు కానీ పంచదారగా ఉండడానికి ఇష్టపడతారా? ఏమండి, పంచదారగా ఉంటే అందరు నన్ను తినేస్తారు కదండి, నాకు పంచదారగా వద్దు, నేను పంచదారని తినడానికి రెడీగా ఉంటాను కానీ ఆ రుచిని చూస్తాను కానీ అంటాడు. అట్లాగే ఆ ఉదాహరణ దేనికంటే, భగవంతుణ్ణి నామరూపాలతో పూజించడం అంటే ఇష్టపడతారు. ఆ బాలాజీ గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కిరీటం ఏ వైఢూర్యాలు ఎన్ని పెట్టారని చూడటం ఇష్టంగా ఉంటుంది కానీ మనిషి ఆ భగవంతుడిలో లీనం కావాలని ఉంటుందా? ఆ రూపము, ఆయన ఆభరణాలు, ఆయన వస్త్రాలు, ఆయన పూలు, అలంకరణ అవన్నీ చూస్తుంటే ఆనందం జనానికి. అంతేగాని దానికి ఒక చిన్న కథ చెప్తాం చూసారా. ఒక భక్తుడు రోజు గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు, నన్ను నీలో ఐక్యం చేసుకో, నన్ను నీలో ఐక్యం చేసుకో అని. పెద్ద భక్తుడిలాగా రోజు కూర్చొని కదలటల్లా ఎంతసేపటికి గుళ్ళోనే కూర్చుంటాడు. ఆ పూజారికి విసుగు పుట్టి ఒకరోజు ఆ విగ్రహం వెనకాలకి వెళ్ళి ఏం చెప్పాడు, రేపురా నిన్ను నాలో కలుపుకుంటాను అన్నాడు. ఏదో దేవుడు చెప్తున్నట్లుగా. వీడిని ఎట్లాగైనా పంపించాలి కదా బయటికి భక్తుడిని, లేకపోతే కదలడల్లా గుళ్ళో నుంచి. అందుకని పూజారి వెనక్కి వెళ్ళి, రేపు ఇదే సమయానికి రా, నేను నాలో కలుపుకుంటాను అన్నాడు. ఆ వాక్యం వచ్చేటప్పటికి ఈ భక్తుడు, భగవంతుడు ఇట్లా చెప్పాడు కాబోలని చెప్పి ఇంకా నెక్స్ట్ డే రాలే గుడికి. ఎందుకంటే ఆయనలో కలుపుకుంటాడు కదా, నేను ఉండకుండా పోతానేమో అని భయపడ్డాడు. చూసారా, ఇట్లాంటివన్నీ చెప్తారు శాస్త్రంలో. కనుక నిజంగా భగవంతుడిలో లీనం కావాలని ఎవడికి లేదు. నిజంగా రా నేను కలుపుకుంటానంటే, అయ్యో నేను లేకుండా పోతాను కదా, అయ్యా మళ్ళీ తర్వాత వస్తాలే, ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత నేను చెప్తాడు భక్తుడు. ఇది అండి భక్తి మనుషులకి. అదేవిధంగా నువ్వే బ్రహ్మం అంటే, సత్తు చిత్తు అంటే ఎవడికి అర్థమవుతుంది? ఆ సత్తు అక్కడ ఉండనివ్వండి, నేను ఇట్లాగే ఉంటానంటాడు మనిషి. అంత తేలికైతే ఈ ప్రపంచం అంతా ఇట్లా ఎందుకు ఉంటుంది? అజ్ఞానంతో. జ్ఞానం అందరికీ రాదు. సూక్ష్మ బుద్ధి ఉండాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి, అభిమానాన్ని వదిలిపెట్టాలి, జ్ఞానానికి తపనతో జీవించాలి, జ్ఞానం పొందాలనే తపన కావాలి. తపన అంటే తల కాలుతున్నప్పుడు, శరీరం అంతా కాలుతున్నప్పుడు నీళ్ళల్లో మునగడానికి ఎట్లా పరిగెడతాడు మనిషి, ఆ నిప్పులు ఆర్పుకోవడానికి అట్లా పరిగెత్తాలి శాస్త్రం కోసం, జ్ఞానం కోసం. ఎవరండి అట్లా తప్పించేవాళ్ళు? ఉంటే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు, అంతే. ఇంత ఖరాఖండిగా చెప్తారేమిటండి అని చెప్పి తీరాలి మరి. శాస్త్రం చెప్తున్నది అదే కదా. తర్వాత శ్లోకం. కనుక వీళ్ళందరూ కూడా శ్రుత్వా నిష్ప్రచార బిభేతి అంటే, ఈ నిష్ప్రచార అంటే నామరూపాలు లేనటువంటి, వ్యవహార యోగ్యము కానటువంటి, ఈ చలనం లేనటువంటి నామరూపాలు ఉంటే అన్నీ కదులుతూ ఉంటాయి. సత్ బ్రహ్మం, శుద్ధ బ్రహ్మం ఎక్కడ కదులుతుంది? కనుక వ్యవహార లేనటువంటి, సంచారహీనమైనటువంటి దాన్ని చూసి అతః బిభేతి భయపడుతున్నారు అన్నాడు. భయపడుతున్నారు అంటే భీధాతు, బిభేతి, భీధాతు, బిభేతి, బిభితః, బిభ్యతి. ఇక్కడ బిభేతి అనేది లట్ ప్రథమ పురుష ఏకవచనం. బిభేతి, అతః బిభేత్యతః. వీటన్నిటికి భయానికి కారణం ఉపనిషత్తు అర్థాన్ని తెలుసుకోలేకపోవడమే అనేది విషయం. ఇట్టి భయం న్యాయమే కదా మరి అన్నప్పుడు గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు. ఎటువంటి వాళ్ళకి భయం కలుగుతుందంటే, దానికి 28వ శ్లోకంలో గౌడపాదాచార్యుల వారు చెప్పారు. గౌడపాద
కారికలు 39 తర్వాత శ్లోకంలో వస్తుంది అని చెప్పి విద్యారణ్యుల వారు గుర్తు చేస్తున్నారు మనకు. ఏమని గుర్తు చేస్తున్నారు అని చదువుతాను. 28వ శ్లోకం. గౌడాచార్య నిర్వికల్పే సమాధావన్యయోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయమూచిరే. విద్యారణ్యుల వారు అంటున్నారు, నేను చెప్పలేదు భయం అని, నాకంటే ముందున్నటువంటి ఆచార్యులందరూ చెప్పారు, వాళ్ళందరూ కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాన్ని చెప్పారు అని గుర్తు చేస్తున్నారు మనకు. గౌడాచార్య, గౌడపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురువు గోవింద భగవత్పాద. గోవింద భగవత్పాదుల వారి గురువు గౌడపాదాచార్య. అంటే శంకరాచార్యుల వారికి పరమ గురువు. పరమ గురువు తాత లాంటి వాడు అన్నమాట. తండ్రి తండ్రికి తండ్రి తాత అట్లనమాట. తాత గురువు అని చెప్పుకోవాలి. పరమ గురువు. నిర్వికల్పే సమాధౌ, నిర్వికల్ప సమాధి అంటే సాకార బ్రహ్మ నిష్ఠానాం. 2వ లైన్లో సాకార బ్రహ్మనిష్టానం అంటే సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటటువంటి, సాకారం అంటే రూపంతో కలిగినటువంటి బ్రహ్మను ఏకరూపంగా ఉపాసన చేసేవాళ్ళు. అన్యయోగినాం అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానులు కానటువంటి యోగులు. వాళ్ళకి ఇతరులకు అంటే ఉపాసన చేసేటటువంటి ఏకరూప సాకారంతో సోపాధిక బ్రహ్మాన్ని ఉపాసించేవారు. సోపాధికం అంటే ఏమిటి? కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నటువంటి రూపంతో ఉన్నటువంటి దేవుణ్ణి పూజించేవాళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుణ్ణి ఉపాసించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సాకార ఉపాసకానాం అని చెప్పి అంటున్నారు ఇక్కడ. సాకార బ్రహ్మ అంటే సగుణం బ్రహ్మ. సగుణం బ్రహ్మ అంటే ఈశ్వర. నిష్ఠానం అంటే ఉపాసించేవారు అని అర్థం. అత్యంతం భయమూచిరే, ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఆ భగవంతుడిలో లీనమైపోయి ధ్యానం చేస్తూ చేస్తూ అందులోనే ఉంటారు. వాళ్ళకి అదే ఇష్టం, ఆ భగవద్ దర్శనం, ఆ రూపం, అందులో తన్మయమైపోయి వర్ణన చేస్తుంటారు. వాళ్ళు అన్యయోగినాం నిర్గుణ బ్రహ్మము జ్ఞానులు కానీ ఇతరులకు. అన్యయోగినాం అత్యంతం భయం, చాలా భయం కలుగుతుందని గౌడాచార్య శ్రీ శంకరాచార్య భగవత్పాదుల పరమ గురువు అయినటువంటి గౌడపాదాచార్యుల వారు ఊచిరే చెప్పారు. వచ్ ధాతోహో లిట్ ప్రయోగం. ఊచే, ఊచాతే, ఊచిరే అంటారు. ఇది వ్యాకరణం. వ్యాకరణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం. ఊచే, ఊచాతే, ఊచిరే. లిట్ ప్రథమ పురుష బహువచనం. ఎందుకు బహువచనం అంటే గౌరవార్థం. గౌరవార్థం బహువచనం. గౌడపాదుచార్యుల వారు అన్నారు. బహువచనంలో చెప్పాలి, పెద్దవారు కదా, గురువులు, అందుకని. అంటే నిర్గుణ బ్రహ్మ సగుణోపాసకులకే భయ కారణమవుతుంది ఈ నిర్గుణం బ్రహ్మ. సగుణోపాసన చేసే వాళ్ళకి నిర్గుణం బ్రహ్మ అంటే భయం. ఎందుకయ్యా? వీళ్ళకే భయం అయితే ఇంకా శూన్యవాదుల గురించి చెప్పాలే. వీళ్ళు నిర్గుణ సగుణ బ్రహ్మ ఉపాసన చేసేవాళ్ళు ఆస్తికులు. బౌద్ధులు, శూన్యవాదులు నాస్తికులు. ఆస్తికులకే భయం ఉంటే నాస్తికుల గురించి చెప్పాలే. ఏమిటండి ఈ భయం అంటున్నారంటే ఏమీ లేదు, అహంకారాన్ని వదిలిపెట్టడమే భయం వాళ్ళకి. అహం, నేను అనే అభిమానాన్ని వదిలిపెట్టారు అంత తేలిగ్గా. అంత తేలిగ్గా కాదు, అసలు వదిలిపెట్టరు. అది విషయం. నా దేవుడు నా దేవుడు పట్టుకొని వెళ్లాడుతుంటుంటారు కదా జనం. కృష్ణ పరమాత్ముడే అన్నాడు భగవద్గీతలో,
నన్ను మానవ రూపంగా చూస్తున్నారు అర్జున. ఆ, నా రూపాన్ని, అసలు రూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు మూఢులు, ఏం చేయనని చెప్పి ఆయనే పరితాపం చెందాడు కృష్ణుడే. దేవుణ్ణి కూడా బాధ పెట్టేంత సమర్థులం మనం. అది మనుషులు. ఆ, ఎంతో గొప్పవాడిని అనుకుంటుంటాడు. మూర్ఖుడైనటువంటి మనిషి, అజ్ఞాని అంటే మూర్ఖుడే కదా. ఆ అజ్ఞాని అయిన వాడు ఆ, అజ్ఞానంగా ఆలోచిస్తూ ఉంటాడు, మూర్ఖతంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రూపాన్ని పట్టుకొని నిజమే అనుకొని దాన్ని అంటాడు. రూపాన్ని పట్టుకోవాలి, ఉపాసన చేయాలి, పూజ చేయాలి. రూపం లేదు కదా అండి, ఇంకా మేము వదిలిపెడతాం అనకూడదు మళ్ళీ. అదొక ప్రాబ్లం. ఇప్పుడు జనానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మెడిటేషన్ అని కూర్చొని నాకు రూపం వద్దు, దేవుడు వద్దు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మనుషులు బోర్ల పడుతున్నారు. బోర్ల అంటే ఏమిటి? శాస్త్రం చెప్పినటువంటి పద్ధతిని వదిలిపెట్టి ఏదో మెడిటేషన్ అని చెప్పి చాలామంది, అవండి ఆత్మ లోపల ఉంటుందండి, హృదయంలో ఉంటుంది, హృదయంలో ధ్యానం చెయ్యండి, రూపాలు వద్దు ఏమొద్దు అంటాడు. సగుణోపాసన చెయ్యాలి, దాని తర్వాత నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. రెండు రకాలన్నమాట మనుషులు. సగుణ ఉపాసనే వద్దు అని చెప్పి ధ్యానాన్ని మొదలుపెట్టారు చాలామంది. అందులో హైదరాబాద్లో చాలా ప్రచారంలో ఉన్నారు వాళ్ళు. నేను పేరు చెప్పను. కనుక రూపం వద్దు, భగవంతుడు వద్దు అని చెప్పి ధ్యానాన్ని మొదలుపెట్టారు. హృదయంలో ఉంటాడట ఆత్మ, చేస్తున్నారు పాపం. తర్వాత ఇంకొకళ్ళు ఏమిటంటే అసలు నాస్తికులైనటువంటి వాళ్ళకి ఇంకేది ఉండదు. వీళ్ళకే భయం ఉంటే వాళ్ళకి ఎందుకు భయం ఉండదు? భయం ఉంటుంది అన్నారు. దానికి ఏ శ్లోకం చెప్పారు గౌడపాదాచార్యుల వారు? గౌడపాదాచార్యుల వారు చెప్పారు అని విద్యారణ్యుల వారు చెప్తున్నారు. గౌడపాదాచార్యుల వారు 8వ శతాబ్దం వారు, విద్యారణ్యుల వారు 12వ శతాబ్దం వారు. శృంగేరి మఠానికి విద్యారణ్యుల వారు అప్పుడు ఆయన పీఠాధిపతిగా ఉండేవారు. మొదట్లో సురేశ్వరాచార్యుల వారు, తర్వాత గౌడపాదాచార్యుల వారు 8వ శతాబ్దం అయితే వీరు 12వ శతాబ్దం. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో విద్యారణ్యుల వారు గౌడపాదాచార్యుల వారు చెప్పినటువంటి మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం, ఆ శ్లోకాన్ని ఇక్కడ మనకు ఈ 29వ శ్లోకంలో చెప్తున్నారు. గౌడపాదాచార్యులు వారు ఏమన్నారు ఆ అద్వైత ప్రకరణంలో? 3వ అధ్యాయం 39వ శ్లోకంలో కారికలో. మాండుక్యం క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి గుర్తుంటుంది అనుకుంటాను. మాండుక్యం అంటే ఏమిటండి అని అడగండి. మాండుక్యోపనిషత్తు చెప్పాను, మీరందరూ చదివారు, చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. గుర్తు లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి వినండి. తెలుగు మాండుక్యోపనిషత్తు. అస్పర్శయోగో నామైష దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి హ్యస్యాత్ అభయే భయదర్శినః. ఏషః నామైష అని ఉన్నది చూడండి, అది యోగః. ఏషః ఈ నిర్వికల్పక సమాధి ఏదైతే 28వ శ్లోకంలో చెప్పారో, ఈ యోగులైనటువంటి వాళ్ళు అంటే సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటటువంటి యోగులు. అస్పర్శ యోగ. ఏషః అస్పర్శ యోగ అంటే ఈ నిర్వికల్పక సమాధి. అస్పర్శ యోగో నామ, అస్పర్శ యోగమును పేరు కలిగినటువంటి ఉన్నది. అంటే నిర్వికల్పక సమాధి అనేది, నిర్వికల్పక అంటే వికల్పాలు లేనటువంటిది, నిరాకారమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం. అది అస్పర్శ అంటే ఏమిటి? అసంగ ఆత్మ, దాన్ని ఎవరు స్పర్శించలేరు. అస్పర్శ యోగ అని అర్థం దానికి పేరు మాండుక్య కారికలో. అస్పర్శ యోగో నామ, అస్పర్శ యోగము పేరు కలిగినటువంటి, నామ అంటే పేరు గలదై ఉన్న ఈ నిర్గుణ నిర్వికల్పక సమాధి. ఇటువంటిది దుర్దర్శ, దుస్సాధ్యమైనటువంటిది, సాధ్యము కానటువంటిది. ఎవరైనా సాధించాలనుకుంటే వాళ్ళకు కూడా
చాలా కష్టంతో సాధించేటటువంటిది. ఎందుకంటే అహంకారం వదిలిపెట్టాలి కదా. అహంకారం వదలడమే కష్టసాధ్యం. ఉం? కష్టంతో సాధించేటటువంటి పని. ఏమండి అందరికీ ఎందుకండి జ్ఞానం రాదు అన్నారు. అహంకారం వదిలిపెట్టు, ఒక్క క్షణంలో జ్ఞానం వస్తుంది. ఎందుకంటే భయం. నేను, నా వాళ్ళు ఇవన్నీ లేకుండా పోతాయేమో అని భయం. అస్పర్శ యోగ, అసలు సంబంధం. స్పర్శ అంటే ఏంటి? రిలేషన్షిప్ అని అర్థం. ఒకరితో ఒకరికి సంబంధము అని అర్థం. అస్పర్శ, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే రిలేషన్, సంబంధాల నుంచి నువ్వు దాటి రావాలి పైకి. ఆ సంబంధాలనేటువంటి లేనటువంటి అస్పర్శయోగ అనేటువంటిది అంటే ఏ సంబంధములు లేనటువంటి అని అర్థం. ఏ సంబంధములు లేనటువంటి. అందుకని దశశ్లోకిలో శంకరాచార్యుల వారు వ్రాస్తారు. అది దశశ్లోకికి పేరు నిర్వాణ దశకం అని పేరు. ఎట్లాగైతే నిర్వాణ షట్కం ఉందో అట్లాగే నిర్వాణ దశకం. ఏ ఆత్మ అయితే నిర్గుణ బ్రహ్మము మనకు సెక్యూరిటీకి కారణము, అంటే మన భద్రతకి కారణము, అటువంటి భద్రతకు కారణమైనటువంటి ఆత్మను చూసి భయపడతారు ఎవరైనా? అట్లా భయపడతారు వీళ్ళు అని చెప్పి అడుగుతున్నారు. అందుకని ఆత్మ వీళ్ళు తెలుసుకోలేరు, ఎటువంటి సంబంధాలు లేనటువంటి ఆత్మ. అందులో ఏం చెప్పారు? నిర్వాణ దశకంలో దానికి దశశ్లోకి అని పేరు. దానికి మధుసూదన సరస్వతి సిద్ధాంత బిందు అని రాశారు. ఆ సిద్ధాంత బిందువుకి రామరాయ కవి కామెంటరీ రాశారు సిద్ధాంత సింధు అని. చాలా అందులో ఒక శ్లోకంలో చెప్తారు, అసలు నిజమైన పవిత్రమైన బంధం అంటే ఏమిటండి? పవిత్రమైన బంధం ఏమీ లేదు. ఏ బంధం నుంచి అయితే నువ్వు బయటపడతావో ఆ బంధమే పవిత్ర బంధం అన్నారు. ఇది ఎవరికైనా అర్థమవుతుందా? యు గో బియాండ్ ఆల్ రిలేషన్స్, ఏ రిలేషన్షిప్ ఫ్రమ్ విచ్ యు గో బియాండ్ దట్ రిలేషన్షిప్. అది పవిత్ర బంధం అంటే. అందుకని న శాస్త న శాస్త్రం న శిష్యో న శిష్య న చాత్వం న చాహం న చాయం ప్రపంచ స్వరూపావబోధాత్ వికల్పాత్ సహిష్ణు తదేకో వశిష్ఠ శివ కేవలోహం. న శాస్త న శాస్త్రం, గురువు లేడు, శాస్త్రము లేదు. న శిష్యో న శిక్ష, అంటే శిష్యుడు లేడు, శిక్ష అంటే శాస్త్రాన్ని బోధించేవాడు లేడు. న చాత్వం న చాహం, నువ్వు లేవు నేను లేను, అంటే ఏ సంబంధము లేదు. ఇవన్నీ ఎప్పుడు చెప్తారంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత. ఆత్మజ్ఞానం రాకముందు చెప్తే ఇంకంతే. నా ఛాయం ప్రపంచ, ఈ ప్రపంచము లేదన్నాడు. ఎవరున్నారు? స్వరూపావబోధాత్, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత వికల్పా సహిష్ణు, ఈ వికల్పాలన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఎవరుంటారంటే తద్ ఏక అవశిష్ట శివ కేవల అహం. శివ అంటే ఆత్మ, తురియ ఆత్మ. ఇవన్నీ కూడా చెప్పబడినాయి 10 శ్లోకాల్లో. ఏ సంబంధము లేనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని. అందుకని సంబంధాలన్నీ వదిలి రావాలంటే భయం కదండి అందరికీ. అమ్మాయి, అబ్బాయి, భార్య, భర్త, తల్లి, తండ్రి, ఈ సంబంధాలు అనేటువంటి మనిషిని ఎంతో ఒక సెక్యూరిటీగా అనిపిస్తుంది నిజంగా. ఆ సంబంధాలే బంధాలై కూర్చుంటాయి తర్వాత. ఆ సంబంధాలే బంధాలై కూర్చుంటాయి. కనుక ఈ యొక్క సంబంధాలన్నీ కూడా ఈ ఆత్మ సంబంధంతో పెట్టుకోవాలి. ఆత్మ సంబంధం అంటే సంబంధం లేని సంబంధం. ఈ 2 శ్లోకాల్లో మనకు చెప్పారు. కనుక ఏదైనా ఒకవేళ సంబంధం ఉన్నది అనుకో, ఉండాలి అనుకో, ఏ సంబంధం పెట్టుకోవాలంటే గురువు, శాస్త్రం, దేవుడు, ఈ 3 సంబంధాలు పెట్టుకో. అంతేగాని భార్య, పిల్లలు, కుటుంబం ఇవన్నీ
నీ డ్యూటీ చెయ్యి అంతే. వాటిట్లో మమేకమైపోకూడదు. అందుకని ఒకవేళ ఏదైనా సంబంధం పెట్టుకోదలుచుకుంటే గురువు, శాస్త్రం, ఈశ్వరుడు, ఈ ముగ్గురితో సంబంధం పెట్టుకో. నీకు వాళ్ళు ముగ్గురు నిన్ను ఈ సంబంధాల నుంచి పైకి తీసుకెళ్ళగలుగుతారు. అందుకని విశిష్టాద్వైత మోక్షం అంటే అందరికీ ఇష్టం. ఏమిటంటే వైకుంఠానికి వెళ్తావు, ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటావు, ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉండొచ్చు నువ్వు, ఇట్లాంటివన్నీ చెప్తారు విశిష్టాద్వైత మోక్షంలో. అది చాలా బాగుంటుంది కదా. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర కూర్చుంటాను, ఆయన నన్ను చూస్తూ ఉంటాడు, ఇట్లా అన్నమాట. ఇవన్నీ బాగుంటాయి వినడానికి. ఏమంటారంటే దూరపు అంటే చూడటానికి ఆపాత రమణీయం. ఆపాత రమణీయం అంటే వినడానికి బాగుంటుంది, కానీ యుక్తిహీనం, ఇల్లాజికల్ అంటారు వాటిని. కనుక కనుక ఏమిటి, బిభ్యతి అన్నారు. బిభ్యతి అస్మాత్ బిభ్యతి. అస్మాత్ అంటే ఈ యొక్క అద్వైత శుద్ధ బ్రహ్మాన్ని గురించి వారు భయపడతారు. యోగినః హి అస్మాత్ అభయే భయదర్శిన. భయం లేనటువంటి, అభయ అంటే భయము లేనటువంటి ఏ నిర్గుణ బ్రహ్మం గురించి భయపడకూడదో అటువంటి బ్రహ్మమునందు భయాన్ని చూస్తున్నారు వీడు. భయదర్శిన, భయపడుతున్నారు. యోగిన అంటే బ్రహ్మజ్ఞానులు కాని యోగులందరూ అభయే, భయకారణము కానటువంటి దాని యందు భయమును చూస్తున్నారు అని అర్థం. అస్మాత్ ఈ నిర్వికల్ప సమాధి నుండి, నిర్వికల్ప సమాధి అంటే ఈ నిర్వికల్పమైన బ్రహ్మము నుండి భయమును పొందుతున్నారు. భయదర్శిన. హియర్ బిభ్యతి అనేది బహువచనం. ఇందాక బిభేతి అని చెప్పాను, అది ఏకవచనం. ఇక్కడ బిభ్యతి అంటే బహువచనం. భయపడుతున్నారు అని అర్థం. అంటే బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి నిర్వికల్పక సమాధి. నిర్వికల్పక సమాధి అని కూడా మనం చెప్పం, కానీ విద్యారణ్యుల వారు ఆ పదాన్ని వాడుతున్నారు. అది పొందలేక వీళ్ళందరూ భయపడుతుంటారు. ఎందుకంటే నేను నేను వచ్చినప్పుడే కదా నా వాళ్ళు అని వస్తుంది. కనుక నేను అనేదాన్ని వదిలిపెట్టాలి. శరీరం, మనసు, బుద్ధి, అహంకారాలతో కూడినటువంటి అనాత్మ అహంకారాన్ని వదలడానికి ఎంతో గురువు సేవ, ఈశ్వర సేవ, శాస్త్ర శ్రవణం చేస్తే తప్ప జరగదు అది. కనుక గురువు దగ్గర చాలా కాలం శిక్షణ పొందాలి. చాలా కాలం ఊరికి వెళ్ళడం చూడటం కాదు, సేవ చేస్తూ గురువు దగ్గర గురువుగారు గురువుగారు మనల్ని మలచాలి. శిల్పి ఎట్లాగైతే ఒక శిలని శిల్పంగా చేస్తాడో, గురువుగారి దగ్గర మనం ఉంటూ ఉంటే, గురువుగారి దగ్గర ఎక్కువగా వింటూ ఉంటే, ఆయన ద్వారా మనకు మార్గదర్శనం లభిస్తూ ఉంటే ఎంతో మార్పు తెస్తారు గురువుగారు మనలో. దానికి మనలో ఉన్న అహంకారాన్ని అంతా కూడా ఆయన తొలిచేయాలి మొదట. ఎట్లాగైతే శిల్పి రాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ముక్కల్ని, రాయి ముక్కల్ని తొలగిస్తాడో, గురువుగారు ఏం చేస్తారంటే మన అహంకారాన్ని శిల్పిలాగా చెక్కుతాడనమాట. చెక్కినప్పుడు నీకు ఈ శిష్యుడికి జ్ఞానం రావడానికి ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి అని చెప్పి గురువుకి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. మరి అంతగా గురువు దగ్గర శరణాగతులైనటువంటి శిష్యులు ఎక్కడ ఉంటారు? చాలా చాలా రేర్. తనను తానుగా ఫుల్గా అర్పించుకునేటటువంటి శిష్యుడికే జ్ఞానం వస్తుంది. గురువుకు అర్పించుకోవడం అంటే అహంకారాన్ని వదలడమే. అది ఎలా వదలాలి, ఎలా వదిలేటట్లు చేయాలని చెప్పి గురువు గారే చెయ్యగలరు, మరెవ్వరూ చేయలేరు. అలా గురువు దగ్గర అహంకారాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి శిష్యులు అరుదుగా ఉంటారు. ఎంతో భాగ్యం ఉండాలి దానికి. పుణ్యం చేసుకుంటే అటువంటి అవకాశం దొరుకుతుంది, అందరికీ దొరకదు. చెప్పే మాటల్లో అర్థమయ్యేది కాదు ఇది. ఓకే, కనుక వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చెప్తున్నారు. 30వ శ్లోకంలో శంకరాచార్యుల వారు వారి అభిప్రాయం చెప్తున్నారు. ఇంతవరకు గౌడపాదాచార్యుల వారిది చెప్పారు. శ్రీ భగవత్పాద శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏంటి? భగవత్పాద ఎందుకంటామంటే భగవత్తుల్యులైనటువంటి శంకరాచార్యుల వారు. ఎందుకంటే శివుడి యొక్క అవతారం ఆయన.
శంకరం శంకరాచార్యం అన్నాం. అందుకని భగవత్పాద అంటాం. 30వ శ్లోకం చదువుతాను. భగవత్పూజ్యపాదాశ్చ శుష్కతర్క పటూన్ అమూన్ ఆహుర్మాధ్యమికాన్ భ్రాంతాన్ అచింత్యేస్మిన్ సదాత్మని. భగవత్పూజ్యపాదాః చ. చకారం ఎందుకు? గౌడపాదాచార్యులే కాదు, అస్పర్శయోగో వైనామ, వీళ్ళందరూ భయపడతారు బ్రహ్మాని గురించి అని చెప్పి గౌడపాదుల వారు చెప్పారు. వారే కాదు, శంకరాచార్యుల వారు కూడా చెప్పారు ఈ విధంగా. ఏమని? ఎవరి గురించి? శుష్కతర్క పటూన్ అమూన్ మాధ్యమికాన్. మొదటి లైన్లో శుష్కతర్క పటూన్ అమూన్ అంటే ఏమిటి? ఈ బౌద్ధులు మాధ్యమిక, అమూన్ అంటే ఈ మాధ్యమిక బౌద్ధ మతాన్ని ఆచరించేవాళ్ళు, మాధ్యమికాన్. వీళ్ళెవరుట? శుష్కతర్క పటూన్. వీళ్ళందరూ తర్కంలో మహా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. శృతి ప్రమాణం లేకుండా శుష్కతర్కం అన్నారు. శుష్కతర్కం అంటే శాస్త్ర సమ్మత తర్కం కాకుండా లౌకికమైన తర్కంతో ఈ నిర్ణయాలకు వస్తారు వాళ్ళు. శూన్యం అనే నిర్ణయానికి వచ్చాడు. శుష్క తర్క అంటే శృతి ప్రమాణ, వాళ్ళు శృతి ప్రమాణాన్ని ఒప్పుకోరు కదా, వేద ప్రమాణాన్ని ఒప్పుకోరు బౌద్ధులు. అందుకని వేద బాహ్యులు వాళ్ళు. వేద బాహ్యులైనటువంటి బుద్ధ మతాన్ని, వేదాన్ని నిరాకరించాడు బుద్ధుడు. కనుక అయినప్పటికీ కూడా సనాతన ధర్మంలో చూడండి, ఆయన శిలల్ని, ఆ రూపాలని మనుషులు పెట్టుకుంటున్నారు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నువ్వు ఎవరినన్నా పూజించు, పూజించకపో, నాస్తికుడివో ఏమో, అందరికీ అవకాశం ఉంటుంది ఇందులో. అందుకని చాలామంది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. సనాతన ధర్మాన్ని అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలు ఆడటం. వాడికి దుర్భాషలు ఆడే అర్హత ఇచ్చింది ఆ సనాతన ధర్మమే. ఇంకో మతానికి వెళితే తెలుస్తుంది. సనాతన ధర్మంలో ఉండబట్టే ఈ దేవుడు లేడు, ఆ దేవుడు లేడు, ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని చెప్పి నిందిస్తున్నాడు. కానీ వేరే మతంలోకి వెళ్ళి మాట్లాడితే తలకాయలు తీసేస్తారు. కనుక స్వేచ్ఛని అతిగా ఉపయోగించుకొని ఏంటి దుర్భాషలు ఆడడం, అది సనాతన ధర్మంలో ఇప్పుడు గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. బాగా పాపులర్ అవ్వాలంటే ఏమీ లేదు, హిందూ ధర్మాన్ని తిడితే చాలు పాపులర్ అయిపోతావు. ఇది ఇప్పుడు రాజకీయ నాయకులకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. హిందూ ధర్మంలో ఈ భేదాలు ఉన్నాయి, కులమత భేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి, అవి ఇవి చెప్పి ఎట్లా పాపులర్ అవ్వాలి కదా. న్యూస్లో ఎట్లా అవ్వాలి? మంచి పనులు చేస్తే కదా పాపులర్ అవ్వడానికి. అవి చెయ్యరు. అందుకని ఇట్లాంటి విరుద్ధమైనటువంటి సంభాషణలు చేస్తే కొంచెం వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి ఇట్లా చేస్తున్నారు జనాలు ఇప్పుడు రకరకాలుగా. అన్నిటికీ ఒకరోజు ఫలం ఉంటుంది. కర్మ వాడిని వదిలిపెట్టదు. ఏదైనా తప్పు చేసిన వాడిని వెంటాడుతుంది ఒకరోజు. ఏం చెప్తున్నారు భగవత్పాదులు? శంకరాచార్యులు కూడా వీళ్ళంతా శుష్కతర్కాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళందరూ శుష్కతర్కంలో పటువులు, అంటే చాలా గొప్పవాళ్ళు. ఏం ప్రయోజనం? శాస్త్రం లేకుండా శుష్కతర్కం అంటే డేటాబేస్ అంటాడు. ప్రత్యక్ష ప్రమాణం వాళ్ళకి ప్రధానం. మనకేంటంటే వైదిక శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం లౌకిక జ్ఞానాన్ని ఇస్తుంది శుష్కతర్కం. కానీ ఇక్కడ ఆత్మ విషయము అది శాస్త్రం లేకుండా నువ్వు చేయలేవు. కనుక శాస్త్ర ప్రమాణం ఉండాలి అంటాం మనం. వాళ్ళు ఏంటంటే శాస్త్రం లేకుండా వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకొని దాన్ని డేటా అంటారు ఇంగ్లీష్లో. దాంతో తీసుకొని అన్నీ చెప్తారనమాట, తప్పులుగా చెప్తారు. అందుకని ఈ రోజుల్లో ఇంగ్లీష్ చదువులు చదివే వాళ్ళకి అచ్చంగా వేదాంతం చదవకుండా, శాస్త్రాలు చదవకుండా, భగవద్గీత కూడా కనీసం చదవని వాడికి ఏం బుర్ర పని చేస్తుంది, వాడి థింకింగ్ ఎట్లా ఉంటుంది, అట్లాగే ఉంటుంది. వాళ్ళందరినీ శుష్క తర్కం చేసేవాళ్ళు అంటారు, లౌకిక తర్కం అంటారు. కనుక వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానం. కనుక వాళ్ళు శాస్త్రీయ తర్కానికి రారు, శాస్త్రాన్ని ఒప్పుకోరు. కనుక
అందుకే శాస్త్రం చెప్పారు, శ్రోతవ్యో మంతవ్యో అనేది ధ్యాసితవ్య. బృహదారణ్యకోపనిషత్తులో మనం ఏం చెప్పాం? మంతవ్య అనేటువంటిది తర్కం, లాజికల్గా ఆలోచించడం. శ్రోతవ్య చెప్పిన తర్వాత చెప్పారు అది. వీళ్ళు ఏంటంటే ముందు శ్రోతవ్య కాదు, లాజిక్ మాత్రం ఉపయోగిస్తారు శాస్త్రం చదవకుండా. అమూను ఈ మాధ్యమికులను అస్మిన్ సదాత్మని, ఈ ఆత్మను గురించి, ఈ అద్వైతం బ్రహ్మమైనటువంటి ఆత్మ, అస్మిన్ సదాత్మని అంటే విషయ సప్తమి, సదాత్మని అంటే లౌకిక తర్కాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు, కానీ లౌకిక తర్కం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. మైక్రోబ్స్ చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి, నక్షత్రాలు చూడాలంటే టెలిస్కోప్ కావాలి. దేనికి ఏది చూడాలంటే దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగించాలి. అంతేకాని ఆత్మ విషయం వచ్చినప్పుడు శాస్త్రంతో కూడినటువంటి తర్కాన్ని ఉపయోగించాలి. శాస్త్రస్కోప్ అని చెప్పాలి. నేను స్టార్స్ చూడటానికి మైక్రోస్కోప్ ఉపయోగిస్తానంటే ఎట్లా? దానికి టెలిస్కోపే ఉపయోగించాలి. కనుక ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు లోకల్ లాజిక్ని, లౌకికమైన లాజిక్ని ఉపయోగించకూడదు, శాస్త్ర సమ్మతమైన తర్క అనాలి. అందుకని ఏమిటి? శాస్త్ర స్కోప్, చక్షు, శాస్త్ర చక్షు ఈజ్ కాల్డ్ శాస్త్ర స్కోప్ అన్నాడు. శాస్త్ర స్కోప్ లేని వాళ్ళే కదండి ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళందరూ. కనుక ఇప్పుడు మనకేం చెప్తున్నారు? భ్రాంతాహ అచింత్యే అస్మిన్ సదాత్మని. వీళ్ళందరూ భ్రాంతి చెందారు. ఈ బౌద్ధుల్లో ఒక తెగవారందరూ కూడా అచింత్యే, బుద్ధికి గోచరము కానటువంటి అస్మిన్ ఆత్మని, ఈ సత్పదార్థమునందు భ్రాంతాహ, భ్రాంతి చెందారు. భ్రాంతి చెందబట్టే కదా శూన్యం అంటున్నాడు. భ్రాంతి చెందిన వారిగా ఆహుహు, ఆహు అంటే శంకరాచార్యులు వారు చెప్పారు. ఆహుహు అంటే శాస్త్రాన్ని ఆదరించకుండా. ఎట్లా వాళ్ళు ఏం మాట్లాడతారని తర్వాత చెప్తున్నారు 31వ శ్లోకంలో. అనాదృత్య శృతిం మౌర్ఖ్యాత్ ఇమే బౌద్ధ్యాంతపస్వినః, బౌద్ధాస్తమస్వినః ఆపేదిరేణిరాత్మత్వం అనుమానైకచక్షుషః. వాళ్ళు ఎప్పుడైతే శాస్త్రాన్ని నిరాకరిస్తారో, ఇంకా లౌకిక తర్కాన్ని తీసుకుంటారో, ఇంకా వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? ఇట్లా ఉంటాయి. తమస్వినః, నేను తపస్వినః అని చదివా. తపస్వినః ఏమవుతారు వాళ్ళు? తమస్వినః అంటే తమోగుణంతో, అజ్ఞానం. తమః అంటే అజ్ఞానం, తమస్వినః అంటే అజ్ఞాన బాహుళ్యంతో, అజ్ఞానంతో నిండినటువంటి, అజ్ఞానంతో నిండినటువంటి, శృతి బోధించేటటువంటి యథార్థాన్ని గ్రహించనటువంటి. అనాదృత్య శృతి, శృతి బోధించేటటువంటి యథార్థ విషయాన్ని గ్రహించనటువంటి, అజ్ఞానంతో నిండినటువంటి ఇమే ఈ బౌద్ధులు. మౌర్ఖ్యాత్, మూర్ఖస్య భావ మౌర్ఖ్యం, ఎంత మూర్ఖుడురా అంటుంటాం కదా, అట్లాంటి మూర్ఖులు వీళ్ళందరూ. మౌర్ఖ్యాత్ మూర్ఖత్వం చేత. శృతిం, శృతిం అంటే ఇక్కడ మనకేమిటి శృతి వాక్యం? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ ద్వితీయం, సత్యేవ ఉన్నది అని చెప్తున్నది శాస్త్రం. అటువంటి శృతి వాక్యాన్ని అనాదృత్య, ఆదరించకుండా, అనాదరణ చేసి, నిర్లక్ష్యం చేసి, చాలామంది మేము సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, లేకుండా చేస్తాం. నిన్నెవరో చెప్తున్నారట, ఇది డెంగ్యూ లాంటిది, మలేరియా లాంటిది, ఇది దీనివల్ల కులమత భేదాలు ఉన్నాయి అంటున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మనిషి వాగుతూ ఉంటాడు. తర్వాత అన్నిటికీ అనుభవించాలి, శిక్ష పడుతుంది చివరికి. అనాదృత్య, అనాదరణం వలన చేసి, అనుమానైక చక్షుష, ప్రత్యక్ష అనుమాన ఉపమాన అట్లాంటి ప్రమాణాలతో
అనుమానైక చక్షుష అంటే అంటే అటు శాస్త్ర చక్షు లేకుండా ఈ జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో అనుమానం ఒకటే ప్రమాణంగా పెట్టుకొని దాన్ని అంగీకరించిన వాళ్ళు నిరాత్మత్వం నిరాత్మత్వం అంటే ఆత్మ లేదు అనే శూన్యాన్ని ఆపేదిరే. వాళ్ళు చివరికి ఆ నిర్ణయానికి వచ్చారు. ఆ ధాతు లిట్ ఆపేదే ఆపేదైతే ఆపేదిరే అంటే పడ్డారు. అంటే చేరటం గమనం, అంటే పడటం. పొందిరి అని చెప్తారు, కానీ ఇటువంటి భ్రమలో పడ్డారు అని చెప్పుకోవాలి. తర్వాత చూస్తాం మిగతావి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.